సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు గమనిస్తూ పెరిగాను. ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా మన పండుగని ఒక నెల రోజుల పాటు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనన్నిటికీ కారణం ఏంటంటే మనలో ఐక్యత కలిగి ఉండడం. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమం అనేది దేవుడు సక్సెస్గా జరిపిస్తారు. అదేవిధంగా రాబోయే రోజులన్నింటిలో కూడా దేవుడు మనందరికీ తోడుగా ఉండి జరగవలసిన ప్రతి కార్యంలో దేవుడే మనకు తోడుగా ఉండాలి. ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యవనస్తులకు, పెద్దలకు, ఇక్కడికి విచ్చేసి ప్రసంగం అందించిన అయ్యగారికి, ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి పేరు పేరున ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మధ్య ఉన్నటువంటి పాస్టర్ పి చిరంజీవి గారు వారు కూడా వచ్చి గ్రీటింగ్స్ చేసుకొచ్చినాను. ఆ తర్వాత అయ్యా యూత్ అందరు రండి, లోపల రండి. అయ్యా ఈసీవై మెంబర్స్, కమిటీ మెంబర్స్ అందరు లోపలికి రండి. సార్ కటింగ్ లా ఉంది అన్నాడు. యవనస్తులందరికీ చప్పట్లు కొడదాం. ఎందుకంటే వాళ్ళు గొప్పగా గ్రాండ్ సక్సెస్గా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. వారిని దేవుడు దీనికి ఆశ్రయించాక వారి కుటుంబాన్ని మనం ఎప్పుడూ సహకరించాలి. దేవుని సేవకులందరికీ వచ్చిన సంఘములకు పెద్దలు, అది ప్రభుత్వ అధికారులు
యేసుక్రీస్తు నామములో ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క క్రిస్మస్ లో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముందుకు సాగిందంటే ఆ కరోనా టైంలో మరి కరోనా ఒక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఒంగోలు వ్యాప్తంగా ఎంతమందిని భయపెట్టిందో తెలియదు, కానీ మన తూర్పుపాలెంలో మటుకు చాలా మంది సువార్థికుల్ని ప్రసంగికుల్ని తయారు చేసి ఆ మరణ ఛాయను లేకుండా చేసిన పండుగ ఈ క్రిస్మస్. నరకం అనే రెండవ మరణము నుండి విడుదల కలిగించిన పండుగే ఈ క్రిస్మస్. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నెల రోజుల పాటు మనం సంతోషకరంగా జరుపుకునే. ఆ దినమున జనులు ఇలా అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. మనం ఈ పండుగ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. అందరము క్రిస్మస్ వస్తే ఎంతో ఆనందము, సంతోషము, ఎప్పుడు వస్తుందా పండుగ, ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే. అలాంటి వెలుగు సువార్తలు ప్రతి దినము కూడా మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ లార్డ్స్ మెసేజ్ అయిపోయింది కాబట్టి పెద్దలందరూ కూడా మాట్లాడారు కాబట్టి నేను ఫ్యూ వర్డ్స్ మాత్రమే చెప్తానండి. నేను మెసేజ్ ఏం చెప్పదలుచుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి అంటే మా డాడీ ఇక్కడ ప్రతి కార్యక్రమం జరుగుతున్న దేవుని యొక్క మార్గంలో ఉండాలి. మరి ప్రతి ఒక్కొక్కరికి కూడా మంచి చేయ బుద్ధి చాలదని చెప్పి ఆయన ఏమంటాడు, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసమే చేస్తాను అంటాడు. అనేక మంది ప్రవక్తలను పంపాడు మనిషిని ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన్ని అలా ఆయన దేవుడిని చేయగలిగారే కానీ ఆయన దగ్గరికి తీసుకురాలేకపోయారు. చేసుకుంటున్నాను. ఈ యొక్క 2025 ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు మన పాలెంలో అందరూ పాలు పంచుకొని రాత్రి స్టార్ ఒకటి పెట్టాము. ప్రతి ఒక్కరు సహకరించారు. అందరూ ఎంతో ఘనంగా జరిగింది ఆ యొక్క కార్యక్రమం. అలాగే ఈ ఉదయకాలం ఆరాధన నీ గురించి చెప్తా ఉంటారయ్యా, నువ్వెంత ప్రేమిస్తావో వాళ్ళంత గౌరవిస్తావని. అలాగా నాకు పాలు మనసు చాలా గొప్పగా చాలా ఒకసారి ఏంటంటే భయంకర తుఫాన్లో కూడా కొంచెం వర్షం పడుతుంది. నేను గుంటూరు రోడ్లో ఆగి ఒక పెట్రోల్ బంక్ బాగా మా కొరకైనా మా పాపం నిమిత్తము తండ్రి రక్షించడానికి ప్రభా మీరు కలుగుల సేవలో బలియాగముగా నాయన మా కొరకై మీ యొక్క నాయన బలియాగం మీరు సమర్పించుకున్నారు. మీరు చిందించిన రక్తం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి విమోచన బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ నాయన మరణించి తిరిగి లేచి పునరుద్ధారణమై నాయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిత్యము మా కొరకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. మేమైతే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ యొక్క జన్మదినాన్ని ప్రభా నాయన ప్రపంచమంతా జరుపుకుంటూ ఉండగా సంతోషముగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని తండ్రి మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అందరం పొందే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఈ ప్రీ క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాము. దీనిలోని మాధుర్యాన్ని మేము అందరం పొందుకొని క్రీస్తు ప్రేమను అందరికి పంచేవారిగా దేవుడు మనందరినీ దీవించి ఆశించును గాక. We wish you happy Christmas. We wish you happy Christmas. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. We wish you. చిన్న
అయ్యా బాబు బాబు తీసా అందరూ బిస్కెట్ టీ ఉంది అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన ప్రియులు నక్క రాజరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి సతీమణి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఆ స్నాక్స్ తర్వాత టీ అందరూ తీసుకోవాల్సిందిగా దేవుడితో కోరుతూ ఆ కుటుంబం వరకు మీరందరూ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
చిల్లు వీడియో తీరా వీడియో అరే ఒక్కసారి ఫోటో తీరా అన్న ఆగన ఒక్క ఎస్ఎంఎస్ ఒక్క ఓకే ఓకే డన్ ఉన్నదా ఓకే కొంచెం కొంచెం అమ్మా ఇది ఇది ఇట్టండి ఉండండి కాస్ట్ పెడుతున్నాను ఉండండి ఎందుకంటే అటు జరిపేస్తున్నా నేను తీసాను అది ఇప్పుడు ఉండండి బట్టి ఓపెన్ చేసి లేదా ఉదయించే బెత్లెహేములో నీరాజు ఉదయించే జ్ఞానులు దర్శించే వల్లలు పూజించే జ్ఞానులు దర్శించే వల్లలు పూజించే ఎరుషలేమా ఎరుషలేమా హ్యాపీ Merry Christmas, happy Merry Christmas. అదేనాక పిలుస్తున్నా
ఈ క్రిస్మస్ ఎంతో సంతోషంగా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని మన ఈస్ట్ క్రిస్టియన్ పేట మరింత అభివృద్ధి చెంది ఇంకా గొప్ప మాదిరికరంగా ఈ ఒంగోలులో ఒక నంబర్ 1 స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మన చీఫ్ గెస్ట్ పాల్ గారికి అందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోదు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేను ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఈ క్రిస్మస్ అంటే దూత చెప్తుందన్నమాట. ఈ క్రిస్మస్ మరణ ఛాయను ముగించిన పండుగ. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినట్టు ప్రవక్త ప్రవచనాత్మకముగా మనకు చెప్పాడు. పాపములకు శిక్ష మరణము, ఆ మరణ ఛాయను లేకుండా చేసిన పండుగ ఈ క్రిస్మస్. నరకమనే 2వ మరణము నుండి విడుదల కలిగించిన పండుగే ఈ క్రిస్మస్. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నెల రోజుల పాటు మనం సంతోషకరంగా జరుపుకునే పండుగ. అదే క్రిస్మస్ చరిత్రను ఆరంభించిన పండుగ. ఆయన జన్మము చరిత్రను క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా విభజింపబడినది. క్రిస్మస్ అందరికి పండుగే, కానీ అది కేవలం క్రైస్తవులకే కాదు. అపోస్తల కార్యం 10:35లో కూడా యేసు క్రీస్తు అందరికీ ప్రభు, మనలను తన వారసులుగా హక్కుదారులుగా చేసుకోవడానికి దేవుడు తన ప్రియకుమారుడైన ఏకైక కుమారుడు త్యాగం చేశాడు. కాబట్టి ఆయన మనకు బహుమతిగా ఇచ్చినటువంటి పండుగ ఇది. అలాగే ఈ ఆరాధన 2020లో ప్రారంభించబడింది. ఉదయకాల ఆరాధన మనకి 2020లో మన ఈసీవై యవన బిడ్డల ద్వారా ఇది ప్రారంభించబడింది. అయితే అది అన్న చెప్పినట్టు కరోనా సమయంలో మరి దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖున 2020 ఏప్రిల్ 1వ తారీఖున ఇది ప్రారంభించబడింది. అంత ముందు 2 రోజుల ముందు మన పిల్లలు, అక్క మనం ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము, మరి నీ సలహా ఏందక్క, నీ ఆలోచన ఏందని అన్నారు. అయ్యా మంచిది, అయితే కరోనా సమయం కదా, ఎవరైనా వస్తారో రారంటే వస్తారు లేక మాస్కులు వేసుకొని చేద్దాము, దేవుడి కృప అది, మరి ఆలోచన వచ్చింది మాకు, ఎక్కడ లేదు కదా, మరి మన పాలనలో మనం పెట్టుకుందామక్క, మీరు సహకరించండి అని అన్నాడు. అంటే అబ్బాయి విజయ్ కుమార్, అప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు మన కింగ్ వీళ్ళందరూ. అంటే సరేనయ్యా అన్నాం. మరి ఆ దినములు ప్రారంభమైన 2020 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైన ఆరాధన ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, బిడ్డలు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాతావరణం అనుకూలం ఉన్నా లేకపోయినా కూడా మరి దిగ్విజయంగా దేవుని మహాకృప ఇప్పుడు చెప్పాడు. ఏంటంటే క్రిస్మస్లోనే ఆనందము, ప్రేమ, సంతోషము, దయ, కరుణ, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఆత్మ ఫలాలన్నీ దానిలో దాగి ఉన్నాయి. కాబట్టి బిడ్డల యొక్క మరి వారికి మంచి ఆలోచన, జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఐక్యత, సమాధానం ఇచ్చి ఈ ఆరాధన మన ఈసీవై యవన బిడ్డల ద్వారా దిగ్విజయంగా ప్రతి దినము కూడా మానక ఎవరు వచ్చినా రాకపోయినా మానక వారు ఈ ఆరాధన నడిపించుకుంటున్నారు. అది దేవుడి మహాకృప. ఎందుకంటే ఇంతకంటే మహా సంతోషకరమైన ఆనందము మనం ఉండదు. ఎందుకంటే మన పాలనకి ఎక్కడా లేదు. ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో ఎవరు లేదు ఈ ఉదయకాల ఆరాధన. మరి ఈ రీతిగా క్రిస్మస్ ఈ నవంబర్ 25న సాయంకాలం అందరూ చేసుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. కానీ దేవుడు మనకిచ్చిన, మన తూర్పు పాలన క్రైస్తవ పాలనకి ఇచ్చిన ప్రత్యేకత ఇదే. ఈ ఉదయకాలం ఆరాధన అందరం కలిసికట్టుగా మరి అందరూ కలుపుకొని మహా ఆనందం, సంతోషం అంటే ఇదే నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రతి దినము మన పెద్దలతో, మన ప్రియులు, మన సంఘ పెద్దలు, పాష గారు అన్నోళ్ళందరూ ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు వచ్చి చెప్తూ ఉన్నారు. అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి, అనేక మంది చనిపోయిన వాళ్ళు కూడా సాక్ష్యాలు ఉన్నారు, బ్రతికున్న వాళ్ళు సాక్ష్యాలు ఉన్నారు. కాబట్టి దానికంటే ముఖ్యంగా మన వృద్ధులు ఎంతో సంతోషంగా పోటీలు పడతా పాటలు, కానీ మరి యవ్వన బిడ్డలు మరి అలాగా, ఎందుకంటే వాళ్ళు వచ్చి 9వ వచనము, ఆ దినమున జనులు ఇలాగందరూ, ఇదిగో మనలను రక్షించునని
మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. మనము ఈ పండుగ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. అందరము క్రిస్మస్ వస్తే ఎంతో ఆనందము, సంతోషము. ఎప్పుడు వస్తుందా పండుగ, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. మనము ప్రజలందరూ కూడా ఈ పండుగ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మన కొరకు వచ్చాడు ఆయన. ఈయనే మన యెహోవా, మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే. ఈయన యందు మనం ఆనందించాలా. ఎవరైనా దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు? మహాదేవుడు, మహాదేవుడు ఆయన. తీతు గ్రంథం, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, 2వ అధ్యాయము 13వ వచనము. మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన వచ్చాడు మన కొరకు. మహాదేవుడు ఆయన. ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు. ఆయన తిరిగి లేస్తాడనేటువంటి విషయాలు కూడా అన్ని కూడా దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒక ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే ఆయన ఈ రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో మనం ఆది కాండంలో మొదటి నా పేరు తేళ్ల సతీష్ బాబు. నేను తూర్పు క్రిస్టియన్ పాలెంలో ప్రేయర్ కమిటీ లీడర్గా ఉంటూ ఉన్నాను. ముందుగా అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మా పాలెంలో ప్రీ క్రిస్మస్ కార్యక్రమం జయప్రదంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం 2020లో ఈ యొక్క ఆరాధన ఉదయకాలమున ప్రారంభించాము. దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు వాటికి కూడా దేవుడు మా పాలెంలో ఉన్నటువంటి కరోనా టైంలో ఇది స్టార్ట్ చేశాము. ఒక్క మరణం కూడా కరోనా టైంలో మా పాలెంలో లేదు. ఎటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి పాలవలేదు. అది దేవునికి మహాకృపను బట్టి దేవునికి నిండైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. అదే రీతిగా మా పాలెం తరపున, తూర్పు క్రిస్టియన్ పాలెం తరపున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని నామం శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు తేళ్ల శాంసన్ రాకేష్. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ కార్యక్రమం ఈ ఉదయకాలం జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరు మా పాలెం తరపున అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు తేళ్ల శాంసన్ రాకేష్, ఈసీవైఏ ప్రెసిడెంట్ని. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ దినాలు స్టార్ట్ అయినందున ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క శుభదినం ప్రతి ఒక్కరూ అందరం కలిసి మా పాలెం తరఫున అందరూ జయప్రదంగా చేసినందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. క్రీస్తు నామమున అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు యేసుపాదం, ఈసీవైఏ కమిటీ సెక్రటరీ నేను. మేము 2020 నుంచి మేము ఉదయకాలపు ఆరాధన జరుపుతున్నాము. ఇది చాలా జయప్రదంగా మా ఫ్యామిలీ అయిన ఈసీవైఏ ఫ్యామిలీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. దానికి గాను మా ఈసీవైఏ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈసీవైఏ తరఫున. అలాగే మీడియా వాళ్ళకు కూడా ప్రీ క్రిస్మస్ తెలియజేసి ముగిస్తున్నాం.